వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. సునీత విలియమ్స్ గారు భూమికి రీచ్ అయ్యారని చెప్పేసి తెలియగానే చాలామంది సంబరాలు చేసుకున్నాం. మన ఇండియాలో కూడా వాళ్ళ పూర్వీకుల గ్రామంలో టపాకాయలు పేల్చి చాలా గొప్పగా సెలబ్రేట్ చేశారు. ఇది మనందరం కూడా చాలా ఆనందించిన విషయం. అయితే మరి మన ఇండియన్స్ ఎప్పుడు స్పేస్ స్టేషన్కి వెళ్తారు? మన ఇండియన్స్ ఎప్పుడు స్పేస్ స్టేషన్లో ఉంటారు? వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా తిరిగి వస్తారు? ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనం చదివాం కూడా గగన్యాన్ ప్రోగ్రామ్ గురించి. గగన్యాన్ ప్రోగ్రామ్ లాంచ్ చేసి కూడా ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. మనకు దీని మీద ఈ ఫైల్ వర్క్ మీదనే చాలా సంవత్సరాలు గడిపాము. అఫ్కోర్స్ ఇప్పుడు దాన్ని ఒక కార్యరూపాన్ని ఇస్తూ మనం చాలా వరకు ముందుకి వచ్చామని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్లో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగారు. మనకు హ్యూమనాయిడ్ రోబోట్ ఏదైతే ఉందో వ్యోమిత్ర, దాని గురించి అడిగారు. మనకు రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా గగన్యాన్ ప్రాజెక్ట్ గురించి అడిగారు, అన్మ్యాన్డ్ గురించి అడిగారు. అందులో అఫ్కోర్స్ మ్యాండ్ ఏదైతే 3 ఫేజ్ ఏదైతే ఉందో, థర్డ్ లాస్ట్ వన్ ఈ మ్యాండ్ ప్రాజెక్టు, దాని ముందు వచ్చే 2 ప్రాజెక్ట్స్ కూడా అన్మ్యాన్డ్. అసలు ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ ఏంటి, ఈ గగన్యాన్ ప్రాజెక్టు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో సునీత విలియమ్స్ గారు ఈ భూమికి రీచ్ అయిన మూమెంట్ని, అదేవిధంగా భవిష్యత్తులో ఇండియా కూడా ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే డెఫినెట్గా మన ఇండియన్స్ అంటే మన వాళ్ళే, మన సైంటిస్టులే. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఇండియన్ మూలాలు ఉన్న సైంటిస్టు. అదే మన సైంటిస్టులే అక్కడికి వెళ్ళి మన ప్రాజెక్ట్ ద్వారా, మన ఇస్రో ప్రాజెక్ట్ ద్వారా వెళ్ళి అక్కడికి ఈ గగన్యాన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేస్తే డెఫినెట్గా ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ లాగా ఇండియాకు మిగిలిపోతుంది. సో ఈ వీడియో ద్వారా మనం ఏంటి డిస్కస్ చేస్తున్నామంటే వెరీ సింపుల్, గగన్యాన్ ప్రాజెక్టు గురించి మళ్ళీ న్యూస్లో ఉందని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ నాసా చేసిన ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికిను మనం చేయబోతున్న గగన్యానికిను చాలా సంబంధం ఉంది. సో ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది కూడా సేమ్ ఇలాంటిదే. సో ఈ గగన్యాన్ ఏంటి, ఈ గగన్యాన్ గురించి మనకు ఏవేమి ఉన్నాయి సిలబస్లో, అసలు ఏ విధంగా చదవాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. మనం దానికి సంబంధించిన నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి.